అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. అదేంటంటే, ఎక్కడైతే అంటే ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ భాషలో అయినా కవులు కళాకారులు గౌరవించబడతారు. ఆ దేశం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ భాష కానీ, ఆ ప్రజలు సుఖ సంతోషాలతో వెలుగుతారని మనకి పూర్వం నుంచి చరిత్ర చెబుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ కవులకి కళాకారులకి అందరినీ కూడా గౌరవించేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటి పెద్దలు 2011 వరకు నంది అవార్డ్స్ పేరుతో కవులకి కళాకారులకి నటులకి నాటకాలు వేసేవాళ్ళకి అందరికి కూడా అవార్డులు ఇచ్చారు. అంతేకాకుండా సినిమా, టీవీ, థియేటర్ నాటకాలు వేసేవారికి కూడా నంది అవార్డు ఇచ్చి ప్రోత్సహించేది. ఉగాది పురస్కారాల పేరుతో సాహిత్యవేత్తల్ని, కవుల్ని, కళాకారుల్ని కూడా కళారత్న అవార్డులు ఇచ్చి గౌరవించేవారు. అలాంటి సంస్కృతి 2011 వరకు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగేది. తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 2011 వరకు ఇచ్చారు. తర్వాత 14లో రెండుగా విడిపోయిన విభజిత రాష్ట్రాల్లో తెలంగాణలో అయితే అవార్డులే లేవు. ఆంధ్రప్రదేశ్లో 12 నుంచి 16 దాకా అవార్డులు ఇవ్వటానికి అవార్డ్స్ కమిటీలు వేసి అవార్డీ గ్రహీతల్ని సెలెక్ట్ చేసి పెట్టారు. ఇప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 14 నుంచి 19 వరకు ఉన్న టైంలో 12 నుంచి 16 దాకా 4 సంవత్సరాల కాలానికి సినిమా అవార్డ్స్ నిర్ణయించారు. ఇది ఎవరెవరు బెస్ట్ యాక్టర్, బెస్ట్ రైటరు, డైరెక్టర్ ఇలాంటివన్నీ కూడా అదేవిధంగా టీవీ ఈ రెండింటికి కలిపి 12 నుంచి 16 దాకా అవార్డులు ఇస్తామని చెప్పి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా లెటర్స్ ఇచ్చేశారు నాటి ప్రభుత్వం వాళ్ళు. అయితే అవార్డు ఫంక్షన్ చేసి అవార్డులు అయితే ఇవ్వాల. ఇప్పటికి 12 నుంచి 16 దాకా సినిమాకి, టీవీకి అవార్డు ఇవ్వాల. ఇకపోతే 19లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం అవార్డులు అన్నీ కూడా పక్కన పడేసి వైఎస్ఆర్ అవార్డు అని చెప్పి ఒక అవార్డు పెట్టి 5 లక్షల రూపాయలు ఒక 5గురికో 10 మందికో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని తుడిచిపారేశారు. దేశంలో కానీ, రాష్ట్రాల్లో కానీ తెలుగు భాషలో కవులు కళాకారుల్ని సన్మానిస్తారు, వాళ్ళకి గౌరవిస్తారు. ఆ దేశాలు, ఆ రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఒక అవార్డు ఇచ్చే గతి లేదు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము అవార్డులు ఇస్తాము, గద్దర్ పేరుతో అవార్డు పెడుతున్నాము అని చెప్పి ఒక గద్దర్ అవార్డ్స్ అని అవార్డ్స్గా నిర్ణయించి గద్దర్ అవార్డ్స్ అని అవార్డ్స్గా నిర్ణయించారు. కానీ ఇంతవరకు సంవత్సరం అయినా సరే దానికి భావరూపం కానీ ఎలాంటి చేర్చాలి. ఇటీవల కాలంలోనే రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ ఎఫ్డీసీకి చైర్మన్గా దిల్ రాజు గారిని నియమించబడ్డారు. వారి ఆధ్వర్యంలో అయినా సరే నాటకాలు, టీవీ, సినిమా అవార్డ్స్ ఇస్తారేమో వేచి చూడాలి. ఎక్కడ? తెలంగాణలో. పోతే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసలు కోతమరు లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచి కూడా ఈ కవులు కళాకారులని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. చంద్రబాబు గారి టైంలోనే నాటకాలను కూడా ఎఫ్డీసీలో తీసుకొచ్చి థియేటర్, టీవీ, సినిమాని కూడా అన్నింటినీ కలిపి ఎఫ్డీసీలోకి తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఈ నాటకాల కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టెలివిజన్, థియేటర్స్ కార్పొరేషన్ కింద ఒకదాన్ని ఉన్న దాంట్లోనే థియేటర్ను కూడా, నాటకాలను కూడా యాడ్ చేసి ఆ సంస్థలో అవార్డు ఇచ్చే కార్యక్రమాలు ప్రతి సంవత్సరం అవార్డు ఇచ్చేందుకు ఒక కార్యక్రమం చేపడతా ఉంది. దానికి మురళీమోహన్ గారు గతంలో ఉన్నప్పుడు మురళీమోహన్ గారు దానికి ఎఫ్డీసీకి చైర్మన్గా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయినాక అంబికా కృష్ణ గారు ఆంధ్రప్రదేశ్కి ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు. వారి టైంలో అయితే అవార్డులు అనేది ఇంతవరకు జరగల. అయితే అవార్డ్స్ కమిటీలు వేసి 12 నుంచి 16 దాకా ఆంధ్రప్రదేశ్లో సెలక్షన్ జరిగినాయి. అవార్డీస్ని సెలెక్ట్ చేశారు, కానీ వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోయారు 19లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం. ఇక అక్కడితో వైసీపీ వచ్చినాక అవార్డ్స్ అనేవి లేకుండా చేసేసారు. ఏదో వైఎస్ఆర్ అవార్డు అని చెప్పి ఒక దాన్ని పెట్టి ఏదో ఒక 4-5 ఇవ్వటం, ఉగాది సందర్భంగా ఏదో నామకే వాస్తులాగా 5 ఏళ్ల పాటు జరిగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అయినా సరే ఈ థియేటర్,
టీవీ ఫిల్మ్కి అవార్డ్స్ ఇస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే వీడికి పైన కోట్లు ఖర్చు అవుతుందంటే అది కూడా లేదు. ఒక్కొక్క దానికి వచ్చి 1 కోటి 1.5 కోటి ఈ మూడు క్రాఫ్ట్లు కలిపి 3 కోట్లు లేదంటే 5 కోట్లు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి ఒక 5 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ ఈ కళాకారు కల్చర్ కూడా మనం పోషించుకుంటే మన టూరిజం బాగా డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. వైసీపీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ షూటింగ్లు కూడా చేసేవాళ్ళు లేరు. అందరూ హైదరాబాద్ చుట్టుపక్కల చేస్తున్నారు. విజయవాడ వచ్చి కానీ రాజమండ్రి కానీ అంతకుముందు విజయవాడ రాజమండ్రి వైజాగ్లో నెంబర్ ఆఫ్ షూటింగ్ జరిగాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రోత్సహించట్లా. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పూర్వవైభవం పొందాలంటే మరీ ముఖ్యంగా ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వటం వలన కల్చర్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా టూరిజం కూడా ఎంకరేజ్ అవుతుంది. కాబట్టి టీవీ అవార్డ్స్, ఫిల్మ్ అవార్డ్స్, నాటక అవార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పి కళాకారులంతా చెప్పి కోరుకుంటారని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా మనవి చేస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.